अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 21 అల్ అంబియా 36-75 ఆయాతులు. అల్ అంబియా అనగా దైవ ప్రవక్తలు. ఆయత్ నంబర్ 36. ఈ అవిశ్వాసులు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను ఎగతాళి చేయటం తప్ప వారికి వేరే పని పాట లేదు. మీ దేవుళ్ళను గురించి చెడుగా ప్రస్తావించేది ఈయనగారేనా అని వెటకారంగా వారంటారు. మరి చూడబోతే కరుణామయుని ప్రస్తావన రాగానే తిరస్కారానికి పాల్పడుతున్నది వారే. వారు స్వయంగా కరుణామయుడైన అల్లాహ్ను ధిక్కరిస్తున్నది కాకుండా ఆ నిజప్రభువును విశ్వసించే వారిని పరిహసించటం, ఏకంగా దైవ ప్రవక్తనే ఎగతాళి చేయటం వారి తల బిరుస్తనానికి ప్రతీక. ఓ ప్రవక్త, ఈ మక్కా అవిశ్వాసులు నిన్ను చూసినప్పుడు ఎగతాళికి దిగుతారు. దేవుడు తన ప్రవక్తగా చేసి పంపినది ఈయన్నేనా అని అంటారు. సూరా అల్ ఫుర్ఖాన్ 41. ఆయత్ నంబర్ 37. మానవుడు మహా తొందరపాటు స్వభావిగా పుట్టించబడ్డాడు. మీకు నా సూచనలను ఇప్పుడే చూపిస్తాను కనుక నన్ను తొందర పెట్టకండి. అవిశ్వాసుల తొందరపాటు డిమాండ్లకు సమాధానంగా ఇలా అనబడింది. మనిషి స్వభావంలో తొందరపాటు మాత్రం ఉండటం వల్ల అతను ప్రవక్తను కూడా తొందర పెట్టేస్తాడు. నువ్వు చెప్పేదే నిజమైతే మాపై ఆ శిక్షను ఎందుకు తీసుకురావని సవాలు విసురుతాడు. దానికి జవాబుగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. మరీ అంత తొందర పెట్టకండి. త్వరలోనే నా సూచనలను మీకు చూపిస్తాను. సూచనలు అంటే అది శిక్ష కావచ్చు, లేదా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చూపించబడే మహిమలు కావచ్చు. ఆయత్ నంబర్ 38. మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పమండి అని వారంటున్నారు. ఆయత్ నంబర్ 39. ఆ సమయంలో తాము ఈ నరకాగ్నిని తమ ముఖాల నుంచి కానీ తమ వీపుల నుంచి కానీ తొలగించజాలరని, తమకు సహాయం కూడా అందజాలదని అవిశ్వాసులు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో వారికి తెలిస్తే బహుశా దానికోసం వారు ఎన్నడూ ఇంత ఆత్రం చేసేవారు కారు. పైగా ఆ శిక్ష నుంచి దేవుని శరణు కోరుకుంటూ విశ్వసించేవారు. ఆయత్ నంబర్ 40. అవును, ఆ గడియ అకస్మాత్తుగా వారిపై వచ్చి పడుతుంది. అది వారిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. మరి వారు దాన్ని దాటవేయనూ లేరు. కొద్దిపాటి గడువు కూడా వారికి ఇవ్వబడదు. ఏం చేయాలో తెలియక మతి చలించిపోతుంది. దిక్కుతోచక దిక్కులు చూస్తూ ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పశ్చాత్తాపం చెందటానికి కానీ తప్పులను సరిదిద్దుకొని మంచి పనులు చేయడానికి కానీ వారికి మరో అవకాశం ఇవ్వబడదు. ఆయత్ నంబర్ 41. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలను కూడా పరిహసించడం జరిగింది. అయితే చివరికి పరిహసిస్తూ ఉన్నవారికే తాము పరిహసించినది చుట్టుకున్నది. ఈ ఆయతులో దేవుడు తన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఓదారుస్తున్నాడు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ బహుదైవారాధకుల పరిహాసపు మాటలు విని కృంగిపోకు, నిరుత్సాహం చెందకు. ఇదేమీ కొత్త విషయం కాదు. వీళ్ళెప్పుడూ ఇంతే. నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలను కూడా అవిశ్వాసులు, ముష్రిక్కులు ఇలాగే వేళాకోళం చేశారు, ఆట పట్టించారు. ఎట్టకేలకు వారు చేసిన వేళాకోళమే వారి కొంప ముంచింది. ఏ శిక్షను వారు ఆషామాషిగా తీసుకున్నారో అదే వారిపై అమాంతం విరుచుకుపడింది. ఆ మాటే దివ్య ఖురాన్లో మరోచోట ఈ విధంగా చెప్పబడింది. ఓ మొహమ్మద్, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. వారు ఈ ధిక్కార వైఖరి పట్ల, తమకు పెట్టిన బాధల పట్ల ఓర్పు వహించారు. చివరకు మా సహాయం వారికి అందింది. సూరా అల్-అన్ఆమ్ 34. ఒకవైపు ఈ ఆయతు ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఓదారుస్తూనే మరోవైపు అవిశ్వాసులను దేవుడు పరోక్షంగా హెచ్చరించాడు. ఆయత్ నంబర్ 42. ఓ ప్రవక్త, కరుణామైన ఆగ్రహం నుంచి రేయి పగలు మిమ్మల్ని రక్షించగలవాడెవడని వారిని అడుగు. అసలు విషయం ఏమిటంటే వాళ్ళు తమ ప్రభువు ధ్యానం పట్ల విముఖులై ఉన్నారు. అంటే మీరు చేసే పాపిష్టి పనులన్నీ ఇన్ని కావు. వాటికి శిక్షగా రాత్రిపూట కానీ పట్ట పగలు కానీ ఏ క్షణంలోనైనా దేవుడు మీపై తన కొరడాను జులిపించవచ్చు. అదే గనక జరిగితే దేవుని పట్టు నుంచి మిమ్మల్ని కాపాడేవాడెవడు? మీ నిజదైవం దయామయుడు గనక ఆయన మీకు గడువిస్తూ పోతున్నాడు గనక మీరు బతికిపోతున్నారు. ఈ సత్యాన్ని మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఆయత్ నంబర్ 43. ఏమిటి, మేము తప్ప వారిని ఆపదల నుంచి కాపాడే వేరే దేవుళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? వారు స్వయంగా తమకు సహాయం చేసుకునే శక్తిని కలిగి లేరు. మా తరపున కూడా వారికి ఎలాంటి అండదండలు లేవు. వాళ్ళు ఖుద్దుగా మా పట్టు నుంచి తప్పించుకునే స్థితిలో లేరు. మరలాంటప్పుడు వారు ఇతరులను శిక్ష నుంచి ఎలా కాపాడగలుగుతారు? ఆయత్ నంబర్ 44. పైగా మేము వారికి వారి తాత ముత్తాతలకు జీవన సామగ్రిని ఇచ్చాము. చివరికి దాన్ని అనుభవిస్తూనే వారి ఆయుష్ గడిచిపోయింది. మేము భూమిని దాని అంచుల నుంచి కుదించుకుంటూ రావటాన్ని వారు చూడటం లేదా? ఏమిటి, ఇప్పటికీ వీళ్లే ప్రాబల్యం వహిస్తారటనా?
వారి తాత ముత్తాతలు భోగభాగ్యాలను అనుభవించినంత మాత్రాన, జీవితకాలంలో వారికి సుఖ సౌఖ్యాలు లభించినంత మాత్రాన తాము సన్మార్గాన ఉన్నారని ఊహాలోకంలో విహరిస్తున్నారా వీరు? ఇక మీదట కూడా తమ భావితరాలు ఇలాగే హాయిగా ఉండగలమని అనుకుంటున్నారా? ముమ్మాటికి అలా జరగదు. అది మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. అది మా నిర్ధారిత గడువులో అంతర్భాగం మాత్రమే. తాత్కాలికమైన ఈ సుఖ సౌఖ్యాలను, భోగభాగ్యాలను చూసుకుని వారు మురిసిపోరాదు, మోసపోకూడదు. అంటే నేల 4 వైపులా విస్తరిల్లి ఉన్న అవిశ్వాసం, కుఫ్ర్ క్రమక్రమంగా క్షీణిస్తుంది, కుంచుకుపోతుంది. అదే సమయంలో ఇస్లాం దినదిన ప్రవర్ధమానమవుతుంది. అవిశ్వాసుల కాళ్ల క్రింద నేల కదులుతుంది. ఇస్లాం కాంతిరేఖలు నలుదిక్కులా ప్రసరిస్తున్నాయి. ముస్లింలు తమ జైత్రయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ఇదంతా కళ్ళారా చూస్తూ కూడా అవిశ్వాసులు మాదే మా పైచేయి అవుతుందని భావించటం అవివేకం. వారు గెలవటం లేదు, ఓడిపోతున్నారు. వారి గౌరవోన్నతులు పెరగటం లేదు, క్షీణిస్తున్నాయి. పరాభవం నలువైపుల నుంచి వారిని క్రమ్ముకుంటూ వస్తుంది. ఆయత్ నంబర్ 45. ఓ ప్రవక్త, నేను మిమ్మల్ని కేవలం దైవ సందేశం వహీ ఆధారంగా హెచ్చరిస్తున్నానని వారికి చెప్పు. అయితే తమను హెచ్చరించినప్పుడు చెవిటివారు ఆ పిలుపును వినరు. అంటే ఖురాన్ ద్వారా వారికి బోధపరుస్తున్నాను. సజ్జనులకు శుభవార్తను వినిపించటం, దుష్టులను హెచ్చరించటమే నా ప్రధాన కర్తవ్యమన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుల్లోని ఆంతర్యం. కానీ అల్లాహ్ ఎవరి చెవులకు చెవుడునిచ్చాడో వారి కర్ణపుటాలకు సత్యం వినబడదు. వారి హృదయాలపై తెరలు పడిపోయాయి. ఖురాన్ను వినిపించినా, భయబోధన చేసినా వారి మనసులు మారవు. ఆయత్ నంబర్ 46. ఒకవేళ నీ ప్రభువు శిక్షా తాకిడి వారికి ఏ కాస్త తగిలినా, అయ్యో మా పాడుగాను, ముమ్మాటికి మేమే దుర్మార్గులం అని హాహాకారాలు చేస్తారు. దేవుని దెబ్బ సాధారణమైనది కాదు. దాని తాకిడి ఏ కాస్త తగిలినా వారికి దిమ్మ తిరిగిపోతుంది. హాహాకారాలు చేస్తూ తమ తప్పులను ఒప్పుకుంటారు. తామే తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నామని అంగీకరిస్తారు. ఆయత్ నంబర్ 47. మేము ప్రళయ దినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికి రవంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరుపరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు. మవాజీన్ అంటే త్రాసులని అర్థం. కర్మల బరువును తూయటానికి తీర్పు దినాన అనేక త్రాసులు కానీ లేక ఒకే త్రాసు కానీ నెలకొల్పబడవచ్చు. మనిషి చేసే కర్మలకు ఒక రూపు కానీ ఉనికి కానీ లేదు. మరలాంటప్పుడు బరువులను తూచేదలా? ఒకప్పుడైతే ఇది అర్థమయ్యేది కాదు. కానీ ప్రస్తుతం జరిగిన శాస్త్రీయ పరిశోధనల కొంగ్రత్త ఆవిష్కరణ వెలుగులో రూపురేఖలు లేని వస్తువుల బరువు కూడా తూయబడుతోంది. మానవుడే తన మేధాశక్తితో ఇలాంటి పనులు చేయగలుగుతున్నప్పుడు మనిషిని సృష్టించిన సృష్టికర్తకు మానవ కర్మల లెక్క తేల్చడం ఓ లెక్క. ఆయన తలిస్తే కానిదంటూ ఏదీ ఉండదు. ఆయన గనక తలుచుకుంటే మనుషులకు వారి కర్మల్ని చూపేందుకు వాటికి ఆకారాన్ని ప్రసాదించినా ఆశ్చర్యం లేదు. కొన్ని కర్మలు రూపుధరిస్తాయని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. ఉదాహరణకు ఖురాన్ను పారాయణం చేసే వ్యక్తి కోసం ఖురాన్ అందమైన ఒక యువకుని రూపంలో ముందుకు వస్తుంది. నువ్వెవరివి అని అతను అడిగితే, నేను ఖురాన్ను. నువ్వు నన్ను రాత్రిపూట మేల్కొని పారాయణం చేసేవాడివి, పగటిపూట దాహంతో బాధపడుతూనే పఠించేవాడివి అని అంటుంది. అలాగే విశ్వాసి సమాధిలో అతని సదాచరణ ఒక ఆకర్షణీయమైన రంగులో పరిమళం గుబాలించే యువకుని రూపంలో ముందుకు వస్తుంది. అయితే అవిశ్వాసి కపటి వద్దకు దీనికి భిన్నమైన రూపంలో వస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అల్-అరాఫ్ సూరా 9వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను చూడండి. మూలంలో కిస్త్ అని ఉంది. వాక్యంలో ఇది మవాజీన్కు విశేషణంగా ప్రయోగించబడింది. న్యాయం చేసేటటువంటి త్రాసు లేక త్రాసులని దాని భావం. ఆయత్ నంబర్ 48. మేము మూసా హారూన్లకు తీర్పులు చేసే గీటురాయిని, జ్యోతిని, భయభక్తులు గలవారికి హితోపదేశంతో కూడిన గ్రంథాన్ని ఇచ్చాము. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాంకు ఇవ్వబడిన తౌరాత్ గ్రంథం విశిష్టతలు ఇందులో వర్ణించబడ్డాయి. ఆ గ్రంథం కూడా ఖురాన్ లాగానే భయభక్తులు గల వారికే హితబోధినిగా పంపబడింది. ఎవరి హృదయాలలో అల్లాహ్ పట్ల భక్తి, భయం లేదో వారు దైవ గ్రంథాన్ని అసలు పట్టించుకోరు. అలాంటప్పుడు ఆ గ్రంథం వారికి ఎలా మార్గదర్శకం కాగలుగుతుంది? మార్గదర్శకం పొందాలనుకుంటే ముందు ఆ గ్రంథాన్ని శ్రద్ధాభక్తులతో అధ్యయనం చేయాలి. ఆ పైన అందరి విషయాల గురించి చింతన చేయాలి. ఆయత్ నంబర్ 49. తమ ప్రభువును చూడకుండానే భయపడే భక్తులు వారు. ప్రళయఘడియ పట్ల గల తలంపుతోనే వారు వణిగిపోతారు. ఇవి దైవభీతి, దైవభక్తి గలవారి లక్షణాలు. అల్-బకరా సూరా ఆరంభంలోనూ ఇతర చోట్ల కూడా అలాంటి భక్తి పరాయణుల చిహ్నాలు అభివర్ణించబడ్డాయి. ఆయత్ నంబర్ 50. ఇది శుభప్రదమైన ఉపదేశం.
దీనిని అవతరింపజేసినది కూడా మేమే, అయినా మీరు దీనిని త్రోసిపుచ్చుతున్నారా? హితబోధను గ్రహించదలిచే వారి కొరకు ఈ గ్రంథం ఖురాన్ శుభాల సరోవరం వంటిది, శ్రేయోదాయకమైనది. ఈ గ్రంథాన్ని కూడా మేమే అవతరింపజేశాము. తౌరాత్ గ్రంథం దైవ గ్రంథమని మీకు దృఢనమ్మకం ఉన్నప్పుడు ఖురాన్ దేవుని తరపున అవతరింపజేయబడింది అన్న విషయాన్ని మీరెందుకు నిరాకరిస్తున్నట్టు? ఆయత్ నంబర్ 51. అంతకుముందే మేము ఇబ్రహీముకు అతని మార్గదర్శకత్వాన్ని, ప్రజ్ఞను ప్రసాదించాము. అతని యోగ్యత గురించి మాకు ముందు నుంచే బాగా తెలుసు. హజరత్ మూసా అలైహిస్సలాంకు తౌరాతు గ్రంథాన్ని వసగకముందే మేము ఇబ్రహీమునకు సన్మార్గాన్ని, బుద్ధి కుశలతను ప్రసాదించాము అని ఒక అర్థం వస్తుంది. ఇబ్రహీమునకు ప్రవక్త పదవిని ఇవ్వకముందే అతని చుట్టూ ప్రబలి ఉన్న విగ్రహారాధన పట్ల ఆలోచనను రగుల్కొల్పామని మరొక అర్థం వస్తుంది. అంటే మేము ప్రసాదించే తెలివితేటలకు, ప్రజ్ఞా పాటవాలకు అతను పూర్తిగా అర్హుడని, వాటిని అతను దుర్వినియోగం చేయడని మాకు తెలుసు. ఆయత్ నంబర్ 52. అతను తన తండ్రితో, తన జాతి వారితో, ఇంతకీ మీరు ఇంతటి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ కూర్చున్న ఈ విగ్రహాల సంగతేమిటి అని అడిగినప్పుడు, తమాసీల్ అంటే యథాతథంగా అనుకరించబడినవి అని అర్థం. రాతితో చెక్కిన శిల్పాలు, కాగితం లేక గోడలపై గీసిన బొమ్మలన్నీ ఇందులోకి వస్తాయి. ఇబ్రహీం జాతి ప్రజలు తమ పూర్వీకుల్లోని పుణ్యపురుషుల విగ్రహాలను, రాళ్లతో చెక్కిన వారి ఆకారాలను పూజిస్తూ వాటి ముందు తల వంచుతూ ఉండేవారు. ఆకిఫూన్ అంటే పట్టుకు కూర్చోవటం, అక్కడే తిష్ట వేయటం అని భావం. ఏతకాఫ్ అనే పదం కూడా దీన్నుంచే వచ్చింది. దాసుడు ఏకాగ్రతతో దైవ ధ్యానం చేసేందుకు, దైవ సామీప్యం పొందేందుకు ఏతకాఫ్ వ్రతం పాటిస్తాడు. అయితే ఈ ఆయతులో మాత్రం ఆకిఫూన్ అంటే విగ్రహాల, దేవీ దేవతల పట్ల భక్తి పారవస్యంతో పూజారులై కూర్చోవటం అని అర్థం. ఎక్కడో ఎవరో ఎందుకు? నేడు మన నాట ముస్లిం సమాజంలో సైతం ఈ జాడ్యం తిష్టవేసింది. సమాధి పూజారులు, పీర్ల పూజారులు ఆస్థానములను నిర్మించుకొని అమితమైన భక్తితో అక్కడే తిష్టవేసి కూర్చోవటం, దుకాణాలలో శుభం కోసం గోడలకు పంజాల ఫోటోలు వ్రేలాడదీయడం, ఇదంతా ఏమిటి? షిర్కు కాదా? అల్లా వారికి సద్బుద్ధిని వసువుగాక. ఆయత్ నంబర్ 53. మా తాత ముత్తాతలు వీటిని పూజిస్తూ ఉండగా మేము చూసి ఉన్నామని వారంతా సమాధానమిచ్చారు. అంతెందుకు, అజ్ఞానం వల్ల దురాచారాల ఊబిలో కూరుకుపోయిన నేటి ముస్లింలను వారి పనుల నుండి ఆపి చూడండి. మా తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఈ పనులను మేము ఎలా వదిలిపెట్టేది అంటారు. దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్త విధానాన్ని కాకుండా పండితుల, మతాచార్యుల అభిప్రాయాలపై నడిచే ముస్లింలది కూడా ఇదే వరస. ఆయత్ నంబర్ 54. అలాగైతే మీరు మీ తాత ముత్తాతలంతా స్పష్టమైన అపమార్గానికి లోనే ఉన్నారని అతను అన్నాడు. ఆయత్ నంబర్ 55. ఏమిటి, నువ్వు మా వద్దకు నిజంగానే సత్యం తీసుకుని వచ్చావా, లేక ఇట్టే ఆట పట్టిస్తున్నావా అని అడిగారు వారు. వారలా అనటానికి కారణం, అంతకుముందు వారెన్నడూ దేవుని ఏకత్వం, తౌహీద్ గురించి వినకపోవటమే. బహుశా ఇబ్రహీం తమను ఆట పట్టిస్తున్నాడేమోనని వారంతా అనుకున్నారు. ఆయత్ నంబర్ 56. అతను ఇలా చెప్పాడు, కాదు, వాస్తవానికి భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు, ఆయనే వాటిని సృష్టించాడు. ఈ విషయానికి సాక్ష్యమిచ్చే వారిలో నేను ఒకణ్ణి. నేనేదో నవ్వులాటకి ఈ మాటలనటం లేదు. నాకు తెలిసిన సత్యాన్నే మీకు వివరిస్తున్నాను. ఈ విగ్రహాలలో మీ దేవుడు లేడు. యథార్థానికి భూమ్యాకాశాల వ్యవస్థను సృష్టించిన గొప్పవాడే మీ నిజదైవమని ఇబ్రహీం చెప్పారు. ఆయత్ నంబర్ 57. అల్లా సాక్షిగా చెబుతున్నాను, మీరు వెనుదిరిగి వెళ్ళిపోయిన తర్వాత నేను మీ విగ్రహాల అంతు చూస్తాను. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం మనసులో చేసుకున్న సంకల్పం ఇది. మనసులో కాదు, నెమ్మదిగా చెప్పాడని మరికొందరు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ విషయాన్ని కొందరికి వినిపించాలన్నది ఆయన లక్ష్యం. వాస్తవం అల్లాహ్కే ఎరుక. మూలంలో ఖైద్ అన్న పదం వాడబడింది. నోటితో హితబోధ చేసిన తర్వాత చెడును నిర్మూలించేందుకు గాను పన్నే యుక్తి అని దాని భావం. ఆయత్ నంబర్ 58. ఆ తరువాత అతను వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగలగొట్టాడు. అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచిపెట్టాడు. వారంతా దానివైపు మరలటానికే అలా చేశాడు. వారంతా పండుగ జరుపుకోవటానికి ఊరు విడిచి బయటకు వెళ్ళిన రోజున హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం అంది వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకొని వారి విగ్రహాలన్నింటినీ విరగ్గొట్టారు. అక్కడున్న పెద్ద విగ్రహం జోలికి మాత్రం పోలేదు. గొడ్డలిని ఆ విగ్రహం చేతిలో పెట్టారని ఒక కథనం ఉంది. ఎవరైనా వచ్చి అడిగితే ఏమో ఆ పెద్ద విగ్రహాన్నే అడగండని చెప్పడానికి అలా చేశారు. ఆయత్ నంబర్ 59. మా దేవుళ్లకు ఈ దుర్గతిని పట్టించిందెవరు? వాడెవడో నిజంగా పెద్ద దుర్మార్గుడే అని వారు అనసాగారు. వారు జాతర నుండి తిరిగి వచ్చేసరికి విగ్రహాలన్నీ తునాతునకలై పడి ఉన్నాయి.
ఎవడో పెద్ద దుర్మార్గుడే ఈ అపచారానికి పాల్పడి ఉంటాడని వారంతా అనుకున్నారు. ఆయత్ నంబర్ 60. ఒక యువకుడు మా విగ్రహాలను గురించి చెడుగా ప్రస్తావించడం మేము విన్నాము. అతను ఇబ్రహీంగా పిలువబడతాడని కొందరు చెప్పారు. బహుశా ఇబ్రహీమే ఈ పని చేసి ఉంటాడు. ఇంతకుముందు అతను మా విగ్రహాల గురించి అభ్యంతరం తెలుపటం మేము విన్నామని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. ఆయత్ నంబర్ 61. అయితే అతన్ని ప్రజలందరి సమక్షంలోకి తీసుకురండి, అందరూ అతనికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటారని అన్నారు. అంటే అతనికి మేము విధించే శిక్షను అందరూ చూడాలి. అలా చేస్తే వేరెవ్వరూ మళ్ళీ ఇటువంటి అపచారం చేయటానికి సాహసించరని ఒక అర్థం. లేదా అతనే ఈ పని చేసినట్లు జనులు సాక్ష్యం ఇవ్వటానికి అతన్ని అందరి ముందు హాజరుపరచండి అన్నది వేరొక అర్థం కావచ్చు. ఆయత్ నంబర్ 62. ఓ ఇబ్రహీం, మా విగ్రహాలకు ఈ దుస్థితిని కలిగించింది నువ్వేనా అని అతన్ని అడిగారు. ఆయత్ నంబర్ 63. ఆహా, ఆ పనిని వీళ్ళ పెద్దాయనే చేశాడు. ఒకవేళ వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళనే అడిగి తెలుసుకోండి అన్నాడు ఇబ్రహీం. ఆ విధంగా హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం ప్రజలందరి సమక్షంలో పిలువబడ్డారు. ఆయన చేసిన నిర్వాకం గురించి ప్రశ్నించబడ్డారు. ఆ పనిని వీళ్ళ పెద్దాయనే చేశాడు. ఒకవేళ వీళ్ళు పగులగొట్టబడిన ఈ విగ్రహాలు మాట్లాడగలిగితే వీళ్ళనే అడిగి తెలుసుకోండని ఇబ్రహీం సంజాయిషీ ఇచ్చారు. ఆ విగ్రహాల నిస్సహాయ స్థితిని ప్రజలకు తెలియజెప్పేందుకే ఆయన అలా మాట్లాడారు. కదల్లేని మెదల్లేని పెదవి విప్పి పలకలేని ఈ రాతి బొమ్మలు దైవాలెలా అవుతాయి? మీరిలాంటి నిస్సహాయులైన విగ్రహాలను పూజించటం ఎంతవరకు సహేతుకం అని ఆయన ప్రశ్నించి వాళ్లలో ఆలోచనను రగుల్కొల్పాలని భావించారు. ఒక ప్రామాణిక హదీసులో దైవ ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారి ఈ పనిని ఆ పెద్దాయనే చేశాడును అబద్ధం చెప్పటంగా అభివర్ణించడం జరిగింది. హజ్రత్ ఇబ్రహీం 3 సందర్భాలలో 3 అబద్ధాలు చెప్పారు. వాటిలో 2 అల్లాహ్ కోసం చెప్పారు. 1 ఈ పెద్దాయనే చేశాడు. 2 నేను సంబరానికి రాలేను, వ్యాధిగ్రస్తుడై ఉన్నాను. 3 అబద్ధం తన భార్య విషయంలో చెప్పారు. చక్రవర్తి సమక్షంలో ఆమెను తన సోదరిగా ప్రకటించారు. అయితే వర్తమాన కాలపు కొందరు ఖురాన్ వ్యాఖ్యాతలు ఈ ప్రామాణిక హదీసును ఖురాన్తో వ్యాఖ్యాతం చేసే హదీసుగా అభివర్ణించి అది ప్రామాణిక హదీసును నొక్కి చెప్పేవారిని విమర్శించారు. కానీ ఈ వ్యాఖ్యాతల విమర్శ సహేతుకమైనది కాదు. విషయంలోని వాస్తవికత రీత్యా వాటిని అబద్ధాలని ఎవరూ అనలేరు. కానీ బాహ్య స్వరూపం దృష్ట్యా మాత్రం వాటిని అబద్ధాల జాబితా నుంచి తొలగించలేరు. ఆ మాటకొస్తే ఈ అబద్ధాలు దైవ సమక్షంలో నిలదీయదగిన అబద్ధాలు కూడా కావు. ఎందుకంటే అవి అల్లాహ్ కొరకే చెప్పబడ్డాయి. అయితే దైవ ప్రసన్నత కోసం ఏ పాపకార్యమూ జరుపబడదు. పైకి అబద్ధంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవికత రీత్యా అది అబద్ధం కాని పక్షంలో మాత్రమే గత్యంతరం లేని స్థితిలో అలా చెప్పవచ్చు. ఉదాహరణకు ఆదం అలైహిస్సలాం నిషిద్ధ వృక్షాన్ని సమీపించి దాని ఫలాన్ని తిన్న సంఘటనే తీసుకోండి. ఆయన ఆ చర్యకు పాల్పడి అవిధేయతకు ఒడిగట్టారని, దారి తప్పారని అంటూనే మరుపు వల్ల, సంకల్ప బలం లోపించటం వల్ల ఆయనకు ఆ పరిస్థితి దాపురించిందని కూడా ఖురాన్ అంటుంది. మంచి చెడుల కోణాలు రెండూ అందులో అంతర్లీనమై ఉన్నాయి. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారి మాట పైకి అబద్ధంగానే అగుపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటైతే చేసింది ఇంకొకటి. విగ్రహాలను విరగ్గొట్టింది ఆయనే, కానీ ఆ పని చేసింది పెద్ద విగ్రహం అని చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఉద్దేశం అది కాదు. విగ్రహాల నిస్సహాయ స్థితిని అందరికీ అర్థమయ్యేలా చెప్పి దేవుని ఏకత్వాన్ని చాటి చెప్పడం ఆయన ఆశయం. కాబట్టి వాస్తవికత రీత్యా ఆయన చెప్పిన మాటను మనం అబద్ధమని అనే బదులు తన వాదనను రుజువు చేయడానికి అవలంబించిన ఒకానొక పద్ధతి అని అనటం సమంజసం. ఇదిలా ఉండగా హదీసులో ఈ అబద్ధాల ప్రస్తావన ఏ సందర్భంగా వచ్చింది, హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం మాటల్లోని అంతరార్థం ఏమిటి అన్న విషయాన్ని గురించి కూడా ఆలోచించటం అవసరం. మష్ర్ మైదానంలో తీర్పు దిన రాజాదిరాజైన అల్లాహ్ సమక్షంలోకి వెళ్ళి ప్రజల కొరకు సిఫారసు చేయడానికి ఇబ్రహీం అలైహిస్సలాం వెనుకంజ వేస్తారు. ప్రపంచంలో 3 సంక్లిష్ట పరిస్థితుల్లో 3 తప్పులు తన వల్ల జరిగాయని, ఆ కారణంగా తాను తన ప్రభువు ఎదుట వచ్చి సిఫారసు చేయలేనని ఆయన అంటారు. యథార్థానికి అవి తప్పులు కానే కావు. అంటే వాస్తవికత దృష్ట్యా సదాశయం రీత్యా అవి అబద్ధాలు కావు. కాకపోతే దేవుని ఔన్నత్యం, వైభవం కారణంగా ఆయన భీతి చెందుతారు. తాను చెప్పిన 3 మాటలు అబద్ధాలను పోలి ఉన్నందున అల్లాహ్ వాటిపై తన నిలదీస్తాడేమోనని ఆయన కుమిలిపోతారు. ఒక విధంగా చూస్తే ఇది ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారి అణుకు అని రుజువర్తనని చాటి చెబుతోంది. కనుక ఈ హదీసు ఉద్దేశం హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారిని
అసత్యవంతులుగా నిరూపించటం ఎంతమాత్రం కాదు. తీర్పు దినాన దైవభీతితో ఆయన ఎలా కంపిస్తూ ఉంటారో తెలియజెప్పటమే ఈ హదీసు ప్రధాన ఉద్దేశం. ఆయత్ నంబర్ 64. దాంతో వారు మనసుల్లోని వాస్తవాన్ని ఒప్పుకొని అసలు దుర్మార్గులు మీరే కదా అని పరస్పరం గొణుక్కున్నారు. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం సమాధానం వారిని ఆలోచనలో పడవేసింది. తక్షణం ఏమీ చెప్పలేకపోయారు. ఇతను చెప్పేది నిజమే కదా, నిజానికి దుర్మార్గానికి ఒడిగొడుతున్నది మీరే కదరా అని వండొకరు గుసగుసలాడుకున్నారు. సాటి విగ్రహాలను విరగ్గొడుతుంటే అడ్డుకోలేని విగ్రహాలు పూజకు అర్హులెట్లవుతాయి అన్న ప్రశ్న వారి మెదడును తొలిచివేసింది. తమ విగ్రహాలపై కాపలాగా ఎవరిని నియమించకుండా సంబరానికి వెళ్ళినందుకు వాళ్ళు పరస్పరం నిందించుకున్నారని మరికొందరు వివరించారు. ఆయత్ నంబర్ 65. కానీ తరువాత వారి బుద్ధి తలక్రిందులైంది. ఇవి మాట్లాడలేవన్న సంగతి నీకు తెలుసు కదా అన్నారు వారు. ఆ తరువాత వారు ఆ షాక్ నుంచి తేరుకొని ఇబ్రహీం అలైహిస్సలాం వైపుకు మరలారు. ఈ విగ్రహాలు పలకలేవన్న సంగతి నీకు తెలుసు కదా, మరి వీళ్లనే అడగండని ఎందుకంటున్నావు అన్నారు. ఆయత్ నంబర్ 66. ఇబ్రహీం అప్పటికప్పుడే అడిగేశాడు, మీ పరిస్థితి కడు శోచనీయం. మీరు అల్లాహ్ను వదిలి మీకు ఏమాత్రం లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వాటిని పూజిస్తున్నారా? ఆయత్ నంబర్ 67. దూత్కారం మీపైన అల్లాహ్ను కాదని మీరు పూజించే దేవుళ్లపైన మీకు ఈ పాటి ఇంగిత జ్ఞానం కూడా లేదా? వారి ప్రశ్నలోనే వారికి సమాధానం ఉంది. ఆ సంగతి తెలిసి కూడా వారు పసలేని ప్రశ్న వేసినందుకు హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు వారి పరిస్థితిపై కించిత్ జాలి, విచారం కూడా కలిగింది. అందుకే మీకు బొత్తిగా బుద్ధి లేదా అని సూటిగా అడిగేశారు. మీరు పూజించే ఈ విగ్రహాలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని తెలిసి కూడా వాటి ముందే ఎందుకు తలవంచుతున్నారని తన ఆవేదనను వ్యక్తపరిచారు. ఆయత్ నంబర్ 68. దానికి వారి అహం దెబ్బతిన్నది. మీరేదన్నా చేయాలని అనుకుంటే ఇతన్ని అగ్నికి ఆహుతి చేయండి, మీ దేవుళ్లకు సహాయంగా నిలబడండి వారన్నారు. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం హేతుబద్ధంగా ఇచ్చిన సమాధానం వాళ్లను ఆలోచనలో పడవేసినప్పటికీ సత్యాన్ని బాహాటంగా ఒప్పుకోవటానికి అహం అడ్డు తగిలింది. వారి నరనరాన జీర్ణించుకుపోయిన అవిశ్వాసం, బహుదైవారాధన వారి మనోనేత్రాన్ని కాంతిహీనం చేసేసింది. అందువల్ల వారు పశ్చాత్తాప భావంతో కుంచుకుపోవలసింది పోయి కుహనా ప్రతిష్టల కోసం హజరత్ ఇబ్రహీంపై తిరగబడ్డారు. ఆయన్ని సజీవంగా దహనం చేసే సన్నాహాలు మొదలెట్టారు. ఆ విధంగా వారు తమ దేవుళ్లకు సహాయం చేయాలనుకున్నారు. పెద్ద అగ్నిగుండం తయారు చేయబడింది. వారు ఆ ఏక దైవారాధకుని అగ్నికి ఆహుతి చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. అయితే తన ప్రియతముని కోసం చల్లారి పొమ్మని అల్లాహ్ అగ్నిని ఆదేశించాడు. ఆయనకు రక్షణ కల్పించమని కూడా ఆజ్ఞాపించాడు. చల్లారిపో అని అనటంతో పాటు రక్షణ కల్పించని కూడా చెప్పటం గమనార్హం. రక్షణ కల్పించని చెప్పకుండా ఉంటే ఆ అగ్ని పూర్తిగా చల్లబడి మంచుగడ్డలా అయిపోయి ఉండేదని, అదే గనక జరిగితే హజరత్ ఇబ్రహీం తట్టుకోలేకపోయేవారని పండితులు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇదొక గొప్ప అద్భుతం. దహించి వేసే అగ్నిగుండాన్ని అల్లా తన ప్రియతమ దాసుని కోసం పూలవనంగా మార్చివేశాడు. ఈ విధంగా కరుణామయుడైన అల్లాహ్ కర్కసుల బారి నుంచి తన ప్రవక్తను కాపాడాడు. ఆయత్ నంబర్ 69. ఓ అగ్ని, నువ్వు ఇబ్రహీం కొరకు చల్లగాను సురక్షితంగాను మారిపో అని మేము ఆదేశించాము. ఆయత్ నంబర్ 70. వారు ఇబ్రహీంకు కీడు చేయాలనుకున్నారు, కానీ మేము వాళ్లనే ఎక్కువగా నష్టానికి గురి చేశాము. ఆయత్ నంబర్ 71. మేము అతనిని లూతును కాపాడి లోకవాసుల కోసం శుభాలను పొందుపరిచిన భూభాగం వైపుకు తీసుకువెళ్ళాము. ఇంతకీ ఆ భూభాగం ఏది? అత్యధిక మంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం అది సిరియా భూభాగం. అది సస్యశ్యామల దేశం. సారవంతమైన భూములు, కాలువలతో పాటు ఆ ప్రదేశంలో చాలామంది ప్రవక్తలు నివాసం ఏర్పరచుకోవటం వల్ల అది శుభప్రదమైన ప్రదేశంగా ఖ్యాతి గడించింది. ఆయత్ నంబర్ 72. ఇంకా మేము అతనికి ఇబ్రహీమునకు ఇస్హాకును ప్రసాదించాము. ఆ పైన అదనంగా మనవడిగా యాకూబును కూడా అనుగ్రహించాము. వారందరినీ సద్వర్తనులుగా చేశాము. నాఫిలతన్ అంటే అదనంగా, పైపెచ్చు అన్న అర్థాలు వస్తాయి. ఇబ్రహీం కేవలం కొడుకు కోసమే దువా చేశాడు. మేమతనికి కొడుకుతో పాటు మనవణ్ణి కూడా ప్రసాదించాము. ఆయత్ నంబర్ 73. ఇంకా మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించటానికి మేము వారిని ఇమాములు, నాయకులుగా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలని, నమాజులను నెలకొల్పుతూ ఉండాలని, జకాత్ దానాన్ని చెల్లిస్తూ ఉండాలని మేము వారికి సూచించాము. వారి వైపుకు వహీ పంపాము. వారంతా మమ్మల్నే ఆరాధించేవారు. ఆయత్ నంబర్ 74. మేము లూతు అలైహిస్సలాంకు నిర్ణయం గైకొనే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాము.
నీతిమాలిన పనులకు లోనై ఉన్న జనవాసం బారి నుంచి అతనికి విముక్తిని కల్పించాము. ఆ జాతి వారు పరమ నీచులు, అవిధేయులు. ఆయత్ నంబర్ 75. మేము లూతును మా కారుణ్యంలో చేర్చుకున్నాము. నిశ్చయంగా అతను సజ్జనుల కోవకు చెందినవాడు. హజ్రత్ లూత్ అలైహిస్సలాం హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు భాతృజుడు అవుతాడు. ఇబ్రహీం ప్రవక్తను విశ్వసించి ఆయనతో పాటు ఇరాక్ ప్రాంతం నుంచి సిరియాకు వలస వెళ్ళిన వారిలో ఈయన కూడా ఉన్నారు. అల్లాహ్ ఈయన గారికి కూడా యుక్తిని, వివేకాన్ని వసగాడు. ఆయన్ని తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన ప్రవక్తగా పంపబడిన ప్రాంతం అమూరాగా, సదూమ్గా పిలువబడుతోంది. అది పాలస్తీనాలోని మృత సముద్రానికి ఆనుకొని జోర్డాన్ వైపుకు విస్తరించి ఉన్న సారవంతమైన పచ్చని ప్రదేశం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చాలా భూభాగం మృత సముద్రంలో అంతర్భాగంగా ఉంది. ఆయన జాతివారు స్వలింగ సంపర్కం, హోమోసెక్సువాలిటీ జాడ్యానికి లోనయ్యారు. వచ్చేపోయే జనులను వేధించటం, వెటకారంగా మాట్లాడటం వారి దినచర్యగా మారిపోయింది. వారి చేష్టను అల్లాహ్ ఇక్కడ అత్యంత నీతిమాలిన చేష్టగా, పాపిష్టి పనిగా అభివర్ణించాడు. ఎట్టకేలకు అల్లాహ్ హజ్రత్ లూత్ను, ఆయన అనుయాయులను తన కారుణ్య పరిధిలోకి తీసుకుని చండాలమైన పనికి అలవాటు పడిన వారందరినీ నాశనం చేశాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.